మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1-2 తేదీల్లో పార్లమెంటును అడ్డుకుంటామని హెచ్చరించారు. చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసిన కూడా వెంకయ్య నాయుడు ఎంత శానభూతి, నీ శానభూతి నుండి ఢిల్లీ నుండి వచ్చి నిన్న నుండి మకాం వేసి నీవు ఆ గ్రౌండ్లో కూడా మొత్తం పైలాయించి మొత్తం బందోబస్తు పెట్టి వెంకయ్య నాయుడు ఎన్ని కోట్ల డబ్బు ఇచ్చినావు, ఎంత శానభూతి నీకు, ప్రేమ సౌతి ప్రేమలాగా ఉంది వెంకయ్య నాయుడు. రేవంత్ రెడ్డి, తెలుగుదేశం రేవంత్ రెడ్డి, మీరు ఇద్దరు ఉక్కమ్మక్క అయిపోయి డబ్బులతోటి లక్షలాది డబ్బులతోటి పెట్టి మా సోదరులను రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొడితేనంటే వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తాం, మాలలు గుణపాఠం చెప్తారు. మీరు ఎంత దూరం పోయినా మీకు ఇడవము. ఏది వచ్చే ఎలక్షన్ల మటుకు భూస్థాపన చేస్తాం. మాదిగలను మోసం చేస్తూ మాలలో మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిరోజు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. యావత్ మాలలందరూ కూడా దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. మా భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని మేము రూపొందించుకుంటున్నాము. మేమందరం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాము. అటు పార్లమెంట్లో కానీ బయట కానీ మా ప్రాణాలైనా అర్పిస్తాము. వర్గీకరణను అడ్డుకుంటాము, వర్గీకరణను వ్యతిరేకిస్తాము.